హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టేస్టీ అండ్ డిఫరెంట్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకొని హాఫ్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా కుక్ అవుతుంది. ముందుగా ఇందాక ఎగ్స్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఎగ్స్ కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా బాయిల్ చేయండి. మధ్య మధ్యలో అడగంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. నెమ్మదిగా కలపండి, ఎగ్ అనేది స్మాష్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మంచిగా వేగినాయని మీకు అనిపించిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కర్రీకి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్న దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే పక్కన కొన్ని వాటర్ని హీట్ చేసుకోండి. వాటర్ హీట్ అయ్యాక ఆ వాటర్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కర్రీ మొత్తాన్ని మంచిగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో మూత పెట్టేసి పక్కన పెట్టండి. అందులోనే గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ డిఫరెంట్ ఎగ్ కర్రీ రెడీ.